సంస్కారం నేర్చుకున్నటువంటి పిల్లాడు అమ్మా నాన్న ఏ ఉద్యోగానికో లేకపోతే చేతుల నిండా డబ్బులు ఇవ్వకపోయినా నాకు జన్మనిచ్చాడు, నేను ఈ స్థాయికి రావడానికి కారణమయ్యారు, చదువుకోవడానికి అది నాకు తోడు నిలబడ్డారు, నేను ఎదుగుతాను అని అనుకుంటాడు. ఎదిగే క్రమంలో తల్లిదండ్రులకి గౌరవం ఇస్తాడు. అదే సంస్కారం మరిచిన వ్యక్తి అనుకోండి, వాళ్ళ సంతోషం కోసం నన్ను అన్నారు, నాకు కావాల్సిన చదువులు చెప్పించలేదు, నన్ను ఏ అంబానీ లాగానో బిర్లా లాగానో తయారు చేయాలి కదా, లేదా పేద పేద చదువులు చదివించాలి కదా, కోట్లు ఖర్చు పెట్టాలి కదా అనుకోవచ్చు. ఇది పుట్టు సంస్కారం, పెరిగే సంస్కారం, ఈ రెండింటితో ఉండేటటువంటి. అట్లాగే రాష్ట్రానికి సంబంధించి మనం వార్తలు రాసేటప్పుడు బాధ్యతగా ఆలోచించాలి. ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనం అంటూ అసలు రాష్ట్ర ప్రయోజనాలు ఎప్పుడూ వదిలేస్తున్నాం. కేవలం రాజకీయ పార్టీల డప్పు వేదికలుగా మాత్రమే మీడియా నడుస్తున్నటువంటి రోజులు. రాష్ట్ర విభజన జరిగి ఎన్నాళ్ళు అయిందండి? 11 ఏళ్ళు దగ్గరగా. వచ్చే జూన్కి 11 ఏళ్ళు, ఇప్పుడు 10.5 సంవత్సరాలు. జన్మదినోత్సవం లేని రాష్ట్రం అంటే అమ్మా నాన్న చేసిన తప్పుకి పుట్టిన బిడ్డలమా మనం? ఆంధ్ర అంటే ఎవరమ్మా ఎవరు నాన్న? కేంద్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాల్లో ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అమ్మా నాన్నల. అప్పుడు మరి తెలుగుదేశం ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటి? వీళ్ళందరూ చేసిన పాపమే కదా. ఒకవేళ పాపం అయితే, తప్పు అయితే రాష్ట్ర విభజన నేను సమర్థిస్తా, విభజన జరిగిన తీరును తప్పుపడతా. ఎందుకంటే విభజనే జరగకపోతే ఇంకో 50 ఏళ్ళు, ఇంకో 100 ఏళ్ళు తీసుకెళ్ళి హైదరాబాద్ మీద పోసేవాళ్ళు. ఆ తర్వాత మనం అందరం వెళ్ళి ఆడ బతుకుతా, అదిగో మీ బతుకులన్నీ హైదరాబాద్ వాళ్ళని సాధ్యమైందని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ అమరావతిని అదే కేంద్రంగా సెంట్రిక్గా చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి మనలో ఉన్నటువంటి ఒక చపల చిత్త మనస్తత్వం వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పొట్టి శ్రీరాములు గారి గురించి గొప్పగా నేను ప్రశంసించారు. ఆయన త్యాగం వల్లనే మన రాష్ట్రం అని. కనీసం నిన్న ఆయన త్యాగాన్ని పురస్కరించుకున్నానా? ఆ రోజుని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రకటించచ్చుగా. ఆయన అమరులు అవ్వడం వల్లనే రాష్ట్రం వచ్చింది. మదరాసీలుగా పిలువబడే మనకి విముక్తి లభించింది ఆయన చనిపోవడం వల్ల, ఆత్మార్పణ చేయడం వల్ల. ఈవేళ వీళ్ళందరూ పదవులు పొందారంటే, నాయకులుగా ఉన్నారు అంటే అదే కారణం. లేకపోతే తమిళనాడులో ఒక పార్టీ కిందన, తమిళనాడులో చెన్నైలో మన తెలుగువాడు ఎమ్మెల్యే అయ్యాడు, లేకపోతే కర్ణాటకలో మన తెలుగువాడు ఎంపీ అయ్యాడు అని అట్లా చెప్పుకుంటూ ఉండేవాళ్ళం భవిష్యత్తులో కూడా. కానీ ఆయన ఆత్మార్పణ మన తెలుగు వాళ్ళకి అవకాశం. ఆయన ఆత్మార్పణ దినాన్ని చేయొచ్చు కదా, లేదు. ఇదివరకు చేసినట్టుగా నవంబర్లో చేసినటువంటి మన దీన్ని చేసుకోవచ్చు కదా, రాష్ట్ర ఏర్పాటు దినం. లేదు, మన ఏదైతే దాన్ని ఏమంటాము, జూన్ 2న రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ఏర్పడిందో ఆ రోజున చేసుకోవచ్చు కదా. ఏది చేయట్లా. అవి రెండు వద్దనుకున్నప్పుడు కనీసం శ్రీరాములు గారిని గుర్తుకు తెచ్చుకునేటటువంటి, పొట్టి శ్రీరాములు గారిని గుర్తుకు తెచ్చుకునే ఆ పనైనా చేయొచ్చు కదా. చెయ్యం. మీడియా ఆ ఆస్పెక్ట్లో ఎక్కడా ప్రోత్సహించట్లేదు. జగన్ టైంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్లో పెట్టుకొచ్చారు, కానీ అది కేవలం ప్రభుత్వ కార్యాలయాలు జెండా ఎగరేయడానికి పరిమితమయ్యారు. కానీ ఆ రోజున సెలవు, ఆ రోజున మనకి ఈ ఏవైతే కావాల్సినటువంటి హంగామా అంతా కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరపలేదు, మొక్కుబడి తంతుగా నిర్వహించారు. కాబట్టి ఇదే సమస్య.